తీవ్రవాదం కేసుల్లో కూడా బెయిల్ ఇచ్చేస్తున్నారని సుప్రీంకోర్టు మీద వస్తున్న విమర్శల్ని కోర్టు తోసిపుచ్చింది. తప్పేం లేదని వాదించింది. బెయిల్ ఇవ్వడం అనేది ఓ నిబంధన, జైలుకు పంపడం అనేది ఓ అసాధారణ సందర్భం, ప్రత్యేక చట్టాలకు ఇది వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద అరెస్ట్ అయిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టైన్ జార్జ్ మాసిష్ ధర్మాసని వ్యాఖ్య చేసింది. అర్హత ఉన్న కేసుల్లోనూ కోర్టులు బెయిల్ నిరాకరిస్తూ పోతే రాజ్యాంగం గ్యారంటీ ఉన్న ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణలు ఎంత తీవ్రమైనా కావచ్చు, బెయిల్పై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన విధి కోర్టులది అని స్పష్టం చేసింది. ఉపా చట్టం ప్రకారం ఆరోపణలు ఎదుర్కొన్న బీహార్కి చెందిన జలాలుద్దీన్ ఖాన్కి బెయిల్ మంజూరు చేస్తూ వ్యాఖ్యలు చేసింది. తన ఇంటిపై అంతస్తుని నిషేధిత PFI సంస్థ సభ్యులకి అధికిచ్చారంటూ NIA జలాలుద్దీన్ మీద కేసు పెట్టింది. 2022 జూలైలో ప్రధాని మోడీ పర్యటనలో అల్లలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు జలాలుద్దీన్ ఇంట్లో సోదాలు చేశారు. అనంతరం NIA దర్యాప్తు చేపట్టింది. ఇలాంటి కేసుల్లోనూ నిందితులకు బెయిల్ ఇవ్వచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ విశేషం ఏంటంటే తీవ్రవాద సంస్థల్ని ఇంట్లోనే కూర్చోబెట్టుకున్నటువంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వచ్చు అన్నటువంటి కాన్సెప్టు. మరి ఇది కరెక్టో కాదో అంటే కోర్టు చెప్పింది కాబట్టి కరెక్టే.